ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వారు అందరూ ఇన్వాల్వ్ అయ్యారనేది ఇప్పుడు విచారణలో తేలే అవకాశం కనిపిస్తుంది. క్లియర్గా విచారిస్తే మొత్తం ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే విచారణ జరుగుతుంది కాబట్టి నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు వీరందరిని కూడా నోటీసులు ఇచ్చి విచారణ పిలుస్తున్నారు. ఇవాళ వారు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఏమనిపిస్తోంది రజనీ గారు? నమస్తే అండి. ఇక్కడ ముఖ్యంగా సిఐడి విచారణ అనేది ఎప్పుడైతే బిగిన్ చేసిందో మీరు గమనిస్తే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని తెలుగుదేశం కార్యకర్తలు గాని తెలుగు తమ్ముళ్ళు గాని ఒక దేవాలయంగా భావిస్తారు. వారు చంద్రబాబు గారిని కూడా సీఎం గారునో లేకపోతే చంద్రబాబు గారునో ప్రస్తావించరండి, మా బాబు గారు అంటారు. బాబు గారు కూడా కాదండి, మా బాబు గారు. మా బాబు గారు మళ్ళీ సీఎం అవ్వాలి, మా బాబు గారు పార్టీ ఆఫీస్కి వచ్చారా, మా బాబు గారి ఆరోగ్యం ఎలా ఉంది, మా బాబు గారు ఎప్పుడు ఎక్కడున్నారు. సో ఈ మాదిరిగా ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే వారి సమస్యలు ఉన్నప్పుడు పార్టీ ఆఫీస్ కి రావడం అనేది అనుచితం. వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సమస్యలు ఉన్నా లేకపోయినా అక్కడ ఉండేటటువంటి ఎన్టీఆర్ విగ్రహాన్ని గారికి ఏదైతే ఉందో ఆ విగ్రహానికి పూలు సమర్పించడం ప్రతిరోజు నిత్యం అండి. అసలు మీటింగ్ లోపల ఏమైనా జరుగుతుందేమో అనుకుంటాం. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళం దగ్గర ఒక 50-60 కార్లు, బైకులు, జనాలు, కోలాహలం. ప్రతిరోజు నిత్య అన్నదానం జరుగుతానే ఉంటుందండి లోపల. సో అలాంటి వాతావరణం ఉన్నటువంటి దేవాలయం మీద దాడి చేసిన ఇక్కడ ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సహనాన్ని పరీక్షించినటువంటి జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ఎందుకంటే దేవాలయం లాంటి కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన వాడే మాస్కులు పెట్టుకుని రాలేదు. నవీన్ గారు మీరు గమనిస్తే సీసీ ఫుటేజ్ లో క్లియర్ గా SMS రిక్వెస్ట్ పెట్టుకుంటారు చూడండి. గతంలో ఏదో సినిమాలో SMS రిక్వెస్ట్ పెడతారు చూడండి. ఆ మాదిరిగా కెమెరాలకి ముఖాలను చూపించి ఏదైతే వారు వెహికల్స్ వేసుకొచ్చారో అవి దూరంగా కూడా ఆపలేదు నవీన్ గారు. వెహికల్స్ చక్కగా ఆఫీస్ ముందే ఆపి ఎవరు వస్తున్నారో పోలీసులు పట్టాభి గారికి సమాచారం అందించినారు అంటే ఆ వచ్చే పోలీసు వారికి తెలియదా? అంటే వీళ్ళు దాడులు చేస్తున్నారు అన్నప్పుడు ఇప్పుడు పట్టాభి గారి ఇంటి మీద దాడి చేసినప్పుడు కేంద్ర కార్యాలయం రక్షించుకోవాల్సిన బాధ్యత గౌరవ పోలీసు వారికి లేదా? ముందుగానే ఇక్కడ మోహరింపు ఉండాలి కదా, ఇక్కడ సెక్యూర్ చేయాలి కదా. అంటే ఒకసారి దాడి చేయాలి, మేమంటే ఏంటో చూపించాలి అని అనుకున్నారు. ఇంకొకటి ఏంటంటే అవతల వారిని రెచ్చగడితే పెనుదాడులు ఏమన్నా చేస్తారేమోనని ట్రై చేసినారు. గన్నవరం కార్యాలయం ధ్వంసమైన, కేంద్ర కార్యాలయం ధ్వంసమైన, వ్యక్తుల ప్రాణాలు ఇబ్బందికర పరిస్థితుల్లోనైనా సరే ఒక్క నోటి మాట నిశ్శబ్దం. ఇది కాదు ధర్మ పోరాటం చేసే సమయం అంటే మనం అనుకుంటామండి. మహాభగవద్గీత జరిగినప్పుడు మహాభారతంలో అర్జునుడు అంత గొప్పగా యుద్ధం చేస్తున్నప్పుడు మరి 5 సంవత్సరాలు ఎందుకు ఆ లోపల అక్కడెందుకు అజ్ఞాతంలో ఉన్నారు? ఎందుకు అడవివాసం అనుభవించారు? ఎందుకు అక్కడే ఉన్నారు? ఎందుకు నపుంసకుడిలాగా నాట్యం చేసినాడు? సమయం సందర్భం అండి. ఆ ఓర్పుకి నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి, చాలా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే దాని వెంటనే రియాక్షన్ వచ్చేసిందండి. మీకు తెలుసో లేదో చాలా మంది వైసీపీ కార్యాలయానికి బందోబస్తు పెట్టుకున్నారు. ఏమో రాత్రికి రాత్రి తెలుగు తమ్ముళ్ళు వచ్చేస్తారేమో, దాడి చేసేస్తారేమో, కానీ చేయలేదండి. ఇక్కడ చేయలేదు. మీరు గమనిస్తే ట్రెస్ పాస్ అండి. మన పార్టీ కార్యాలయంలోకి అవతల వాడు వచ్చినాడు, ఆయుధాలు తీసుకుని వచ్చినాడు అంటే అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ పెట్టొచ్చండి నవీన్ గారు. 307 పెట్టొచ్చు, 420 చీట్ చేసినారు పెట్టొచ్చు, 34 IPC చేశారు కదా, ఆ దాడులు కూడా చేశారు కదా సార్. ఎగ్జాక్ట్లీ ట్రెస్ పాస్ చేసినారు, లేకపోతే ఆస్తి నష్టం జరిగింది, ఇన్ని రకాలైన సెక్షన్స్ కట్టి యథార్థంగా ఉన్నవారి ఫొటోస్ తో సహా ప్రింట్లు తీసి అక్కడ అప్పచెప్తే తాడికొండ ఎమ్మెల్యే గారు ఉన్నారండి, ఆయన ఎస్సీ కోటాలో ఎమ్మెల్యే, ఆయన మీద SC/ST కేసు కట్టారండి. వంగలపూడి అనిత గారు ఉన్నారు, ఈ రోజు హోమ్ మినిస్టర్ గా ఉన్న ఆవిడ మీద SC/ST కేసు కట్టారండి. అంటే ఒక వ్యక్తి చూసి ఆ వ్యక్తి కులం ఏంటో తెలియకపోవడానికి నీకు తెలుసు కదా గత ఎమ్మెల్యేనని అతని మీద SC/ST కేసు ఎలా పెట్టినారండి? అసలు కూతవేటు సమయంలో DGP ఆఫీస్ ఉంది అని ఏదో మనం పిచ్చి మాటలు మాట్లాడుకున్నాం. కానీ అసలు పట్టాభి గారి ఇల్లు ధ్వంసం చేసినప్పుడు ఎక్కడికక్కడ అలర్ట్ గా ఉండే పోలీసులకి ముందస్తు సమాచారం తెలిసి ఆస్తి మొత్తం ధ్వంసం అయ్యే వరకు అక్కడ వెళ్ళకూడదు అనే రూల్ పెట్టుకొని ఎక్కడో ఊరి పొలిమేరలో బైహాట్ చేసినారండి. ఏంటి అంటే అక్కడేదో మర్డర్ జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ ఉందండి, సారీ మేమందరం అక్కడే ఉండిపోయినామండి. ఇంకొకటి ఇక్కడ స్కూల్లో ఏదో గొడవ జరుగుతుందని మేమందరం అక్కడికి వెళ్ళిపోయినామండి. మరి ఇక్కడికక్కడ తిరిగేసిన మీకు, పట్టాభి గారి ఇల్లు ధ్వంసం అయిపోతుందని తెలిసిన మీకు, ధ్వంసం అయిపోయిందని తెలిసిన మీకు నెక్స్ట్ టార్గెటెడ్ ప్లేస్ ఏంటో మీకు తెలియాలి కదా. జోగి రమేష్ గారు స్వయాన వెహికల్స్ వేసుకొని బందోబస్తు తీసుకొని చంద్రబాబు గారి ఇంటి దగ్గరకు వచ్చి జోగి రమేష్ గారిని తిట్టడానికి లేదు, ఆయన బీసీ కాబట్టి, పాపం ఆయన SC కాదు కాబట్టి. కానీ పాపం జోగి రమేష్ గారి డ్రైవర్ SC అంట. బాబు గారి తాలూకా వాళ్ళు ఎవరో వచ్చేసి జోగి రమేష్ గారి డ్రైవర్ ని కులం పేరు పెట్టి తిట్టినారంట. డ్రైవర్ పని ఏంటంటే వెహికల్ పార్క్ చేసుకుని ఎక్కడో దూరంగా ఉండాలి కదా, అతని ముఖం మీద బోర్డు పెట్టుకొని లేడు కదా.
కానీ ఎందుకు వేసినారంటే బలంగా కాపాడుకోవాల్సినటువంటి సెక్షన్ ని బలహీనపరుస్తూ అటువంటి వారి మీద రాజధాని రైతుల్లో ఎస్సీల మీద ఎస్సీ కేసులు వేసి ఈ రోజు అరండల్పేట పోలీస్ స్టేషన్ లో పెడితే కుప్పలు తప్పలుగా వచ్చినారండి. భూములు ఇచ్చిన రైతుల మీద తప్పుడు కేసులు పెట్టి లోపలేసినారంటే పోరాడే రాజకీయ నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందండి? సో ఇదంతా యాజ్ టీజ్ గా జరిగిందండి. ఇప్పుడు సిఐడి ఎంక్వైరీ జరుగుతుంది. మీరు చెప్తున్నారు సజ్జల గారు విచారణకు వెళ్ళారని. వాట్ నెక్స్ట్? సజ్జల గారిని విచారణలో అడిగిన ప్రశ్నలు ఏంటి? మీరు ఆ సమయంలో ఎక్కడున్నారు? మీ ఫోన్ గూగుల్ టేక్అవుట్ లొకేషన్ ఎక్కడ చూపించింది? మీ వెహికల్స్ అక్కడ ఎందుకు ఉన్నాయి? ఆ నెక్స్ట్ అవినాష్ రెడ్డి గారు ఏదైతే విజయవాడకు సంబంధించి మీరు అక్కడ ఎందుకున్నారు? లేకపోతే మా గుంటూరుకు సంబంధించిన అప్పిరెడ్డి గారు మీరు అక్కడ ఎందుకున్నారు? సార్ మేము అలా పోతా అక్కడ ఆగినామా? అయితే ఏంటి? మేము అక్కడ వెహికల్లో ఉన్నాం కదా, మేమేమి గులకరాళ్ళు తీసుకుని రాలేదు కదా. అవును సార్, మీరు పేమెంట్ ఇస్తారు. పేమెంట్ ఇచ్చాక పేమెంట్ తీసుకుని వచ్చే వాళ్ళు ఉంటారు చూడండి, బలి పశువులు లాంటి వాళ్ళు, రౌడీ మూకల్ లాంటి వాళ్ళని తీసుకుని వచ్చి ఈ రోజు మీకు 5,000 ఇస్తున్నాను రా, టీడీపీ కార్యాలయం ధ్వంసం చేయాలి, అద్దాలు పగలు కొట్టాలి, మీ దమ్ము, మీ కెపాసిటీ, మీ ఆయుధాలని వాళ్ళని రెచ్చగొట్టి మీరు వెహికల్లో ఉంటే అన్ని వెహికల్స్ గూగుల్ టేక్అవుట్ వెరీ నియర్ టు టీడీపీ పార్టీ ఆఫీస్. దెన్ వాట్ నెక్స్ట్? అవునా అండి, నా వెహికల్ ఎవరో తీసుకెళ్ళి ఉంటారు, నేనే ఉన్నాను సార్, మీరు అంటే మీ ఫోన్ లొకేషన్ వచ్చింది. అవునా, ఫోన్ కూడా తీసుకెళ్ళి ఉంటారేమో. నేనైతే ఇంట్లోనే ఉన్నాను, నేనైతే బెంగళూరు వెళ్తున్నాను, నేనైతే ఫ్లైట్ దగ్గర ఉన్నాను. ఇలాంటి కాకమ్మ కబుర్లు, చిలకమ్మ కబుర్లు అన్ని సిఐడి దగ్గర చెప్తారండి. కానీ టెక్నికల్ ఎవిడెన్స్ అనేది ఎక్కడికి వెళ్ళదు కదండి. టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అందరూ దొరికిపోతారు. యాక్చువల్లీ టెక్నికల్ ఎవిడెన్స్ అంటే నవీన్ గారు, మనకుండే ఆధారం ఫోన్, మనకుండే ఆధారం పర్సన్ అక్కడ ఉండడండి. ఆ పర్సన్ అక్కడ ఉన్నాడనడానికి ఆధారం ఏంటంటాడు? సీసీ ఫుటేజ్ లో అతను ఉన్నాడు, కానీ ఫోన్ మాత్రం పార్టీ ఆఫీస్ కి చాలా దగ్గర కిలోమీటర్లలో ఉన్నారు, నిందితులు ఉన్నారు, సాక్ష్యం చెప్పే సాక్షులు ఉంటారు. ఏం జరిగిందనేది ఎక్కడికి వెళ్తుంది? వీరే చేశారని సాక్ష్యం చెప్తూ, మీకు తెలుసు కదండి, గతంలో అవినాష్ రెడ్డి గారి కేసులో పాపం సునీత అమ్మే వచ్చి ఇంకొకటి నెత్తినోరు కొట్టుకున్నప్పటికీ ఈ రోజుకి జరుగుతూ ముక్కుతూ వెళ్తున్నటువంటి కేసులే మనం చూస్తున్నాం. బట్ సిఐడి విచారణ ప్రాపర్ గా జరుగుతుందండి. సజ్జల గారు వచ్చి సమాధానం చెప్పారు. బట్ ఎందుకు బీపీలు వచ్చినాయి అనేది వారు సమాధానం చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే ఆర్టికల్ 19 అండి, కాన్స్టిట్యూషన్ లో ఇచ్చిన బలమైన ఆర్టికల్ 19 స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అండి, రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. నీకు అధికారం ఉంది, నువ్వేమైనా మాట్లాడొచ్చు, అంతే మాట్లాడు. అంతేగాని ఆయుధాలు తీసుకొచ్చి దాడి చేయమని మన రాజ్యాంగంలో ఏమైనా రాసిందా? మన రాజ్యాంగంలో ఏమైనా పొందుపరుచుందా? నువ్వు దేని మీద ప్రమాణం చేసి చెప్తావు? మన భగవద్గీత, బైబిల్, ఖురాను కాదు కదా. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను ఎమ్మెల్యేగా పొందుపరిచి నిరూపితం అవుతుంది, లేకపోతే నేను ఎమ్మెల్యేగా మా వాగ్దానం చేస్తున్నాను, రాజ్యాంగాన్ని కాపాడుతానని, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల్ని కాపాడుతానని. మరేం కాపాడినావు? ఆయుధాలు తీసుకుని రమ్మందా మన రాజ్యాంగం? నీ హక్కు ఉంటే నువ్వు మాట్లాడు, అవతల వారి గురించి క్రిటిసైజ్ చేయి. అది ఎంతవరకు అంతవరకే. పరిధి దాటి ఇంట్లో భార్యల గురించో వ్యక్తిగత విషయాల గురించో మాట్లాడకూడదని పలుమార్లు చెప్పినాం కదా. అయినా సరే పరిధి దాటి మాట్లాడి ఆర్టికల్ 19 స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే లా చదువుకున్న మేము, రాజ్యాంగం తెలుసుకున్న ప్రతి ఒక్క పౌరుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సో ఇటువంటి అప్పుడు తక్షణమే చర్యండి అంటారు కదా భగవద్గీతలో, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని. సో దుష్టులను శిక్షించాలి, కానీ త్వరితగతిన శిక్షించాలి. ఈ రోజు అవకాశం ఉంది, వెంటనే యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చేసుకుంటారు. సిఐడి విచారణ ముమ్మరంగా జరుగుతున్నప్పుడు అరెస్ట్ అవుతామేమో అనే అవకాశం తెలిసినప్పుడు ఇమీడియట్ గా బెయిల్ తెచ్చేసుకుంటారు. న్యాయస్థానంలో లూప్ హోల్, లొసుకులు అన్ని వాడేస్తారు, బెయిల్ తెచ్చేసుకుని బయట మళ్ళీ చలామణి అయిపోతుంది. సరే, ఈ విచారణ ఎంతవరకు ఎలా వెళ్తుంది అనేది ఒకసారి మనం సుబ్బారావు గారితో మాట్లాడదాం. సుబ్బారావు గారు, అవినాష్ గతంలోనే ముందస్తు బెయిల్కి వెళ్ళారు, తెచ్చుకున్నారు. అంటే ఫారెన్కి కూడా వెళ్దామని ప్లాన్ వేసిన సందర్భంలో కుదరలేదు. కానీ ఇప్పుడు ఈ విచారణ జరుగుతున్న నేపథ్యంలో చర్యలు త్వరితగతిన ఉంటేనే బాగుంటుంది అనేది ఎక్కువ మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే